నమస్తే, నేను మీ కృష్ణవేణి. 4 దశాబ్దాల మీడియా అనుభవం. సివి సుబ్బారావుగా తెలుగు రాష్ట్రాల్లో, సుబ్బారావు చెన్నూరిగా యుఎస్లో అందరికీ సుపరిచితులు. అలాగే అమెరికాలో తెలుగు పేపర్ ఏంటి అనగానే గూగుల్ కూడా చెప్పే ఫస్ట్ వర్డ్ తెలుగు టైమ్స్. సో తెలుగు టైమ్స్ ఎలా సాగింది, అసలు సివి సుబ్బారావు గారి గురించి నాతో పాటు ఆయన అనుభవాల్ని, ఆయన జ్ఞాపకాల్ని మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. అందరికీ నమస్కారం. గత 22 సంవత్సరాలుగా అమెరికాలో ప్రచురితమవుతున్న తెలుగు టైమ్స్ అనే పత్రికకి ఎడిటర్గా, సీఈఓగా మీలో చాలామందికి పరిచయమే. నా పేరు వెంకట సుబ్బారావు చెన్నూరి. అయితే ఇవాళ నా మొత్తం మీడియా ప్రస్థానం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను 1984లోనే ఈనాడులో చేరాను. ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్. నేను ఎంబీఏ చదివి, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చదివి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనే సంస్థలో నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అనుకోకుండా ఒక ఫంక్షన్లో రామోజీరావు గారిని కలిసి, అప్పుడే 1983లో ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా రావడంలో ఈనాడు పోషించిన పాత్ర మీకు తెలిసిందే కదా. ఉత్సాహంగా ఆయన దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పి 2 ముక్కలు మాట్లాడాను. ఆ తర్వాత ఆయన నుంచి ఒక కబురు వచ్చింది. నేను వారి ఆఫీస్లోనే ఒక మేనేజర్గా చేరటం జరిగిందన్నమాట. అప్పుడు వసుంధర పబ్లికేషన్స్, ఈరోజు కూడా వసుంధర పబ్లికేషన్స్ అనేది ఈనాడులో ఒక సంస్థ. విపుల, చతుర, అన్నదాత, సితార అనే 4 పత్రికలు రన్ చేస్తుంది. వాటికి ఇన్ఛార్జిగా నన్ను రామోజీరావు గారు నియమించారు. ఆయన దగ్గర నేర్చుకున్న మీడియా పాఠాలే అన్నీ. దాదాపు 5 సంవత్సరాలు ఆ పత్రికలో మేనేజర్గా మొత్తం ఆ వసుంధర పబ్లికేషన్స్ సంస్థని నేను చూసుకుంటూ రామోజీరావు గారు ఇచ్చిన సూచనలు, సలహాలతో అనేక మంచి కార్యక్రమాలు, గుర్తుండిపోయే కార్యక్రమాలు చేయటం జరిగిందన్నమాట. ఆయన ఇంటర్వ్యూ రోజున అన్నదాత గురించి మాట్లాడుతూ, అన్నదాత అనేది స్పెషలైజ్డ్ మ్యాగజైన్, నేను స్టార్ట్ చేసిన మొట్టమొదటి పత్రిక అది, ఎంత సర్క్యులేషన్ ఉండొచ్చు అన్నారు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేసిన రోజు. లేదా నేను అన్నాను, చాలా బుకిష్ నాలెడ్జ్ ఆ రోజుల్లో, 25-26 వేల గ్రామాలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, 25-26 వేలైనా అమ్మాలి అన్నాను. ఎస్, దట్ ఈజ్ యువర్ టార్గెట్ అన్నారు ఆయన. 3,000 కాపీలు ఉన్న అన్నదాతని 25,000 కాపీలు చేసిన రోజున నేనైతే మర్చిపోయాను, కానీ రామోజీరావు గారు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక పెన్ను బహుకరించారు నాకు. అంత కష్టపడి ఆ విధమైన రిజల్ట్స్ కూడా వచ్చిన రోజులు అవి. కష్టపడితే రిజల్ట్స్ వచ్చిన రోజులు అవి. అలా ఈనాడులో 5 సంవత్సరాలు చేసిన తర్వాత, అంత క్రితమే 1984లోనే ఉదయం పత్రిక స్టార్ట్ చేశారు దాసరి నారాయణరావు గారు. 5 సంవత్సరాలు ఉదయం పత్రిక నడిపిన తర్వాత ఆయన దాన్ని మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు, బాలాజీ గ్రూప్ చైర్మన్ ఆయన, మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు గ్రూప్, ఆ బాలాజీ గ్రూప్కి ఉదయం గ్రూపును అమ్మేయటం జరిగింది. వారు జనరల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి కోసం చూస్తాం, నా గురించి తెలుసుకుని నన్ను పిలవటం, నేను కూడా అందులో కార్పొరేట్ జనరల్ మేనేజర్గా చేరాను. తర్వాత 2 ఇయర్స్ లోపల నేను మళ్ళీ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అయిపోయాను. సో ఆ రోజుల్లోనే ఉదయం పత్రిక, ఉదయం గ్రూప్, ఉదయం డైలీ పేపర్, తర్వాత ఉదయంతో పాటు శివరంజని సినిమా పత్రిక, ఉదయం వీక్లీ 3 పత్రికలు ఉండేవి. 3 పబ్లిషింగ్ సెంటర్లు ఉండేవి, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి 3 పబ్లిషింగ్ సెంటర్లు ఉండేవి. వీటన్నిటిని చూసుకుంటూ దాదాపు 1000 మంది ఎంప్లాయీస్ ఉన్న ఉదయం సంస్థకి నేను కార్పొరేట్ జనరల్ మేనేజర్గా, తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నేను మొత్తం చూడటం జరిగిందన్నమాట. అయితే అనుకోకుండా ఉదయం చైర్మన్ మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు చనిపోవటం, వాళ్ళ బ్రదర్స్ ఆ టైంలో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు దాన్ని రన్ చేద్దామని అనుకోకపోవటం వల్ల ఆ సంస్థ క్లోజ్ అయిపోయింది. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలోకి వెళ్ళాను అన్నమాట. రామ్నాథ్ గోయింక గారు స్టార్ట్ చేసిన గొప్ప పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్. ఆ గ్రూప్ను ఆయన ఏం చేశారంటే, 2 గ్రాండ్ సన్స్కి విడగొట్టారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ బాంబే ఒక ఆయన చూస్తారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ మదురై, సౌత్ ఇండియా మొత్తం చూస్తారు. సౌత్ ఇండియా మొత్తం చూసే మనోజ్ సంతాలయ గారు చైర్మన్గా నేను ఆయన దగ్గర చేరాను అనమాట. నేను కూడా సౌత్ ఇండియా మొత్తం, అంటే 5 రాష్ట్రాలు 13 పబ్లిషింగ్ సెంటర్స్ చూసుకుంటూ సేల్స్ మొత్తం చూసామన్నమాట. ఆ విధంగా నేనేమనుకుంటున్నా అంటే, ఒక మాస పత్రిక, వారపత్రికలు
అంటే మ్యాగజైన్ సెక్షన్ చూసి నేను తర్వాత డైలీ పేపర్లోకి వచ్చాను. ఇట్స్ ఏ ప్రమోషన్, ఇట్స్ ఏ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మై కెరీర్. అక్కడి నుంచి ఒక దినపత్రిక, ఒక స్టేట్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి సౌత్ ఇండియా మొత్తం మేనేజ్ చేసే స్థాయికి వెళ్ళటం జరిగింది. అది కూడా భగవంతుడు ఇచ్చిన సదవకాశం. సో ఆ విధంగా నేను మళ్ళీ ఒక స్టేట్ లెవెల్ నుంచి ఒక సౌత్ ఇండియా లెవెల్కి నేషనల్ మ్యాగజైన్, నేషనల్ న్యూస్ పేపర్స్, నేషనల్ మ్యాగజైన్స్ కూడా. ఎందుకంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్కి అనేక పత్రికలు ఉన్నాయి. తమిళనాడులో దినమణి, కన్నడలో కన్నడప్రభ, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రభ, అలాగే మలయాళంలో మలయాళం వారిక, ఇవన్నీ ఉండేవాడు. అలా కాకుండా మళ్ళీ సినిమా ఎక్స్ప్రెస్ అని ఒక సినిమా పత్రిక ఉంది, జెంటిల్మన్ అని ఒక మాస పత్రిక ఉంది. వీటన్నిటిని చూసుకుంటూ అక్కడ కూడా చైర్మన్కి రిపోర్ట్ చేస్తూ చేసామంట. ఆ విధంగా అది కూడా మళ్ళీ భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఆ విధంగా మళ్ళీ గ్రాడ్యువల్గా నేషనల్ లెవెల్కి వెళ్ళామట. ఆ తర్వాత అనుకోకుండా భగవంతుడి దయతో మళ్ళీ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లాల్సి వచ్చిందన్నమాట. అది కూడా ఎలా జరిగింది అంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్లో నేను వర్క్ చేస్తుండగా కేరళలో ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీ నా దగ్గర వర్క్ చేసి అతనే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అనుకోకుండా ఒక 1.5 years తర్వాత అతనే ఫోన్ చేశాడు, నేను అమెరికాలో ఉన్నాను, ఇక్కడ సంగమం నేను మలయాళం వారపత్రిక ప్రారంభించాను షికాగోలో. అంటే సర్ప్రైజ్ అయ్యాను, అదేంటి షికాగోలో మలయాళ పత్రిక అని ఆశ్చర్యపోయాను అనమాట. ఆ తర్వాత ఆ మిత్రుడిని కోఆర్డినేట్ చేసి అతను ఇండియా వచ్చినప్పుడు కనెక్ట్ అయ్యి అతనితో పాటు నేను కూడా కొచ్చి వెళ్ళి 2 రోజులు ఉండి అతను ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్నాను. అప్పుడు నా మదిలో మెదిలింది, అమెరికాలో తెలుగు వాళ్ళకి ఒక తెలుగు పత్రిక లేదు. అప్పటికే అమెరికాలో తెలుగు వాళ్ళు బాగా ఉన్నారు. వీఆర్ సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అట్ దట్ టైం. ఈ రోజైతే వీఆర్ ద లార్జెస్ట్. ఇప్పుడు గుజరాతీస్ తర్వాత తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళకంటూ ఒక పత్రిక ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న ఐడియా నా మైండ్లో వచ్చింది. ఐడియా రావటమే అప్పుడు ఈ తెలుగు టైమ్స్ పుట్టింది. సుబ్బారావు గారు, మీ జర్నీ వింటుంటే అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉంది. అసలు తెలుగు టైమ్స్ అనేది మదిలో మెదిలింది. అసలు పునాది ఎలా పడింది? అసలు తెలుగు టైమ్స్కి ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? అదే ఇప్పుడే మీకు చెప్పాను కదండి, తెలుగు వాళ్ళకు తెలుగు పత్రిక పెట్టాలి అన్నది ఉద్దేశం. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో అప్పటికే అమెరికా తెలుగు వారితో ఉన్న కనెక్షన్తో తెలుగు టైమ్స్ పెడితే తెలుగు టైమ్స్ అనేది కూడా లేదు, ఒక తెలుగు పత్రిక పెట్టాలి, అది ఆలోచనతో మద్రాసు నుంచి రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో మొదటగా నాకు బాగా తెలిసిన మిత్రుడు, కొంచెం అమెరికా కనెక్షన్స్ ఉన్న ప్రసాద్ గారపాటి గారు ఉన్నారు. ఆయన కలిసి నా ఐడియా చెప్పాను. ఆయన వెంటనే ఫోన్లో, ప్రసాద్ గారపాటి గారు ఫోన్లో జయరాం కోమాటి గారు అని ఇంకొక ఆయన పరిచయం చేశారు. జయరాం కోమాటి గారు అమెరికాలో అప్పుడు ఒక లీడర్, ఆయన కమ్యూనిటీ లీడర్. ఆయన ఫోన్లోనే, స్వామి చాలా బాగుంది, మంచి ఐడియా, రేపు జూలైలో ఇక్కడ తానా వాళ్ళ మహాసభలు జరుగుతున్నాయి శాన్ ఫ్రాన్సిస్కోలో, ఆ మహాసభలకి నేనే కన్వీనర్ని, నువ్వు వచ్చేసేయి, నువ్వు రావటమే కాదు ఓ పత్రిక ప్రింట్ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ రిలీజ్ చేసేద్దాం పత్రిక అనేసాడు ఆయన. అంత ఎంకరేజింగ్గా చెప్పారు జయరాం కోమటి గారు. అప్పుడు ఇక ఏం పేరు పెట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనలు ఎలా చేయాలని. అప్పుడు ఏంటంటే నేను మార్చిలో మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత జూన్ వరకు జరిగిన ప్రయాణం అనమాట, 2003లో. ఇది అనేక పేర్లు ఆలోచించాం. తెలుగు అనేది ఉండి తీరాలి, తెలుగుతో పాటు తెలుగు వాణి, తెలుగు నాడి, తెలుగు ప్రభ, తెలుగు జ్యోతి, తెలుగు ప్రపంచం, రకరకాల పేర్లన్నీ ఆలోచించి ఏమైనా సరే నచ్చలేదు. తెలుగు టైమ్స్ అంటే దాంట్లో ఒక విధమైన ఫోర్స్ కనిపించింది. తెలుగు టైమ్స్ బాగుంది అనిపించింది. తర్వాత ఇంటర్నేషనల్లీ టైమ్స్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ బ్రాండ్. ఆ బ్రాండ్ నా పత్రిక పెడదామని చెప్పి తెలుగు టైమ్స్ అని పెట్టాను. నన్ను చాలామంది అడిగారు కూడా మొదట్లోనే, తెలుగు వాళ్ళకి తెలుగు పత్రిక అని తెలుగు టైమ్స్ అని ఇంగ్లీష్ పేరు ఎందుకు పెట్టారు అని. ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను అందరికీ. ఆ తర్వాత తెలుగు మేధావులను కూడా సబ్సిక్వెంట్గా కలిసినప్పుడు వాళ్ళు ఇందులో తప్పు లేదు, తెలుగు టైమ్స్ అనేది అందరికీ అర్థమయ్యే టైటిల్, ఈజీగా గుర్తుండిపోయే టైటిల్, మంచిదని చెప్పారు. ఆ విధంగా మొట్టమొదటి పత్రిక హైదరాబాద్లో తయారు చేసి, అప్పటికప్పుడు హైదరాబాద్లో చిన్న సైజు ఆఫీస్ పెట్టి హైదరాబాద్లో దానికి స్టాఫ్ అందరినీ తీసుకుని ఒక 16 పేజీల 32 పేజీల పత్రిక తయారు చేశాను. అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిసి ఆయన ఇంటర్వ్యూతో కవర్ పేజీలో వచ్చేటట్టుగా తెలుగు టైమ్స్ పత్రిక తీసుకుని పత్రిక కాపీలు ఒక 3000 కాపీలు ప్రింట్ చేసి 3000 కాపీలు అప్పుడు తీసుకెళ్ళామన్నమాట. ఆ తానా మహాసభలు శాన్ హోజేలో జరిగాయి. దానికి జయరాం కోమాటి గారే కన్వీనర్గా ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు అప్పుడు బీజేపీ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన వెంకయ్య నాయుడు గారు దాదాపు 10,000 మంది సమక్షంలో
ప్రైమ్ టైంలో ఆయన పత్రిక రిలీజ్ చేసి ఈ పత్రికని లాంచ్ చేశారు. ఆ విధంగా తెలుగు టైమ్స్ ప్రారంభమైంది. తెలుగు టైమ్స్ ప్రారంభం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావించాను. అనేక మంది అభినందించారు. తెలుగు వాళ్ళకి తెలుగు పత్రిక పెట్టారు, మీరు చాలా సంతోషం అంటూ మమ్మల్ని అందరినీ అభినందించడమే కాకుండా ఇక్కడ తెలుగు పత్రిక ప్రింట్ అవుతుందా, ఇక్కడ ఫాంట్స్ ఉంటాయా, అనేక మంది ఆశ్చర్యపోయారు కూడా. అలాంటి ఆశ్చర్యాలు ఎందుకంటే అప్పుడు ఈనాడు.నెట్లు, ఆంధ్రజ్యోతి.కామ్లు లేవు, అసలు ఆన్లైన్ ఎడిషన్స్ లేవు దేనికి కూడా. అది ఒక పత్రిక అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో పత్రిక ప్రింట్ అవుతుంది అన్నదే బాగా మంచిగా వ్యాప్తి చెందింది. ఆ విధంగా తెలుగు టైమ్స్ ప్రారంభం జరిగిందనమాట. అందరికీ నమస్కారం.